ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడం కోసం భక్తులకు అనేక ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో కొన్ని దర్శన మార్గాల గురించి మీకు తెలిసి ఉండొచ్చు. అలాగే మీకు తెలియని దర్శనం ఆప్షన్స్ కూడా ఉండొచ్చు. ఈ వీడియో చివరి వరకు చూస్తే శ్రీవారిని దర్శించుకునేందుకు దర్శన మార్గాలు ఎన్ని ఉన్నాయి అనే వివరాలు పూర్తిగా మీకు తెలుస్తాయి. ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ ఆప్షన్స్ విన్న తర్వాత మీకు అనుకూలంగా ఉన్న ఆప్షన్ ఎంచుకొని శ్రీవారిని దర్శించుకోండి. ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం. తిరుమలలో విఐపి లెటర్స్ తీసుకొచ్చి భక్తులు శ్రీవారిని దర్శించుకోవచ్చన్న విషయం అందరికీ తెలిసినా ఈ లెటర్స్ ఎవరిస్తారన్న విషయంలో కాస్త అయోమయం ఉంటుంది. ఈ లెటర్స్ ఉన్నవారికి బ్రేక్ దర్శనం లభిస్తుంది. మరి ఈ లెటర్స్ ఎవరిస్తారో తెలుసా? ఆంధ్రప్రదేశ్కి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీల నుంచి ఈ లెటర్స్ తీసుకోవచ్చు. వీళ్ళు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల రికమెండేషన్ లెటర్స్ పైన బ్రేక్ దర్శనం లభిస్తుంది. ఈ లెటర్స్ ఉన్నవారికి బ్రేక్ దర్శనంతో పాటు తిరుమలలో అకామిడేషన్ కూడా లభిస్తుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు రోజుకు ఒక లెటర్ ఇవ్వవచ్చు. ఐఏఎస్, ఐపీఎస్లు అయితే వారానికి 2 లెటర్స్ ఇవ్వచ్చు. ఒక లెటర్పై 6గురికి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. దర్శనానికి 1 నుంచి 2 గంటల సమయం పడుతుంది. ఈ మధ్య కాలంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లెటర్స్ని కూడా టీటీడీ అనుమతిస్తోంది. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీల లెటర్స్ తీసుకెళ్లి తిరుమలలో దర్శనం, వసతి పొందవచ్చు. సర్వదర్శనం ఉచిత దర్శనాల్లో ఒక మార్గం. ఎలాంటి టికెట్స్ అవసరం లేకుండా నేరుగా క్యూలైన్లోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకోవచ్చు. తిరుమలకు వచ్చే భక్తుల్లో ఎక్కువగా సర్వదర్శనం ద్వారానే శ్రీవారిని దర్శించుకుంటారు. క్యూలైన్లో నుంచి భక్తులు మొదట వైకుంఠం 2లోకి వెళ్తారు. ఇక్కడ 32 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. పండుగలు, సెలవుల సమయంలో కంపార్ట్మెంట్స్ ఫుల్ అవుతాయి. ఒక్కో కంపార్ట్మెంట్లో 500 మంది భక్తుల వరకు దర్శనం కోసం వేచి ఉండవచ్చు. ఇక్కడ నుంచి శ్రీవారి ఆలయానికి వెళ్లి దర్శించుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ కంపార్ట్మెంట్స్ కూడా ఫుల్ అవుతాయి. అప్పుడు నారాయణగిరి గార్డెన్స్ దగ్గర ఉన్న 9 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండాలి. ఇక్కడ ఒక్కో కంపార్ట్మెంట్లో 900 మంది భక్తులు వేచి ఉండవచ్చు. ఈ కంపార్ట్మెంట్స్ కూడా నిండితే ఇక క్యూ లైన్లో నిలబడాల్సిందే. భక్తులు వైకుంఠం 2 కాంప్లెక్స్ దగ్గర టైమ్ స్లాట్ టోకెన్ తీసుకోవచ్చు. ఆ టోకెన్ తీసుకున్న భక్తులు దర్శన సమయానికి 1 గంట ముందు పశ్చిమ మాడ వీధి నుంచి మ్యూజియం వెళ్లే దారిలో ఉన్న మార్గంలో కంపార్ట్మెంట్లోకి వెళ్ళవచ్చు. కంపార్ట్మెంట్స్ అన్నీ ఫుల్ అయితే దర్శనానికి 16 గంటల పైనే సమయం పడుతుంది. తిరుమలలో ఎన్ఆర్ఐలకు కూడా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఇస్తారన్న విషయం అతి కొద్ది మందికే తెలుసు. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ని స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అని కూడా పిలుస్తారు. ఎన్ఆర్ఐలకు ఎప్పుడంటే అప్పుడు ఈ టికెట్స్ లభించవు. నెల రోజుల్లో తిరిగి విదేశాలకు వెళ్లేవారికి మాత్రమే ఈ టికెట్స్ లభిస్తాయి. పాస్పోర్టుపై ఇమ్మిగ్రేషన్ స్టాంపు చూసి ఈ టికెట్స్ ఇస్తారు. ఈ టికెట్స్ కోసం పాస్పోర్ట్, ఆధార్ కాపీలతో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ ద్వారా రోజుకు 2 లెటర్స్ ఇస్తారు. ఒక్కో లెటర్పై 6గురికి ప్రవేశం ఉంటుంది. ఈ టికెట్స్ పొందిన వారు సుభతం దగ్గర టికెట్స్ చూపించి దర్శనానికి వెళ్ళొచ్చు. టికెట్ ధర ఒకరికి 300 రూపాయలు. దర్శనానికి 3 గంటల నుంచి 4 గంటల సమయం పడుతుంది. తిరుమల వెళ్లే భక్తులు తరచూ శ్రీవాణి టికెట్స్ అని వింటూ ఉంటారు కదా. శ్రీవాణి ట్రస్టుకు 10,000 రూపాయల విరాళం ఇచ్చేవారికి ఈ దర్శనం టికెట్స్ లభిస్తాయి. 10,000 రూపాయల విరాళం ఇచ్చిన తర్వాత అదనంగా 500 రూపాయలను చెల్లించి ఒకరు స్వామివారిని దర్శించుకునే అవకాశాన్ని పొందవచ్చు. రోజు 1,500 టికెట్స్ని శ్రీవాణి ట్రస్ట్ కోటా కింద టీటీడీ ఇస్తుంది. రేణిగుంట విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లో శ్రీవాణి టికెట్స్ను పొందొచ్చు. తిరుమలలో కూడా ఈ టికెట్స్ లభిస్తాయి. విరాళం డబ్బులు చెల్లించిన మరుసటి రోజు దర్శనం ఉంటుంది. ఇక ఆన్లైన్లో శ్రీవాణి ట్రస్ట్ కోటాలో టికెట్స్ తీసుకోవాలంటే 3 నెలల ముందే అప్లై చేసుకోవాలి. వీరికి 1 గంట నుంచి 2 గంటల్లో దర్శనం పూర్తవుతుంది. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి 300 రూపాయల టికెట్స్ అందుబాటులో ఉన్న విషయం మనకు తెలిసిందే. వీటినే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ లేదా స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ అంటారు. ఈ టికెట్స్ నేరుగా తిరుమలలో లభించవు. వీటిని 3 నెలల ముందే తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో ఈ టికెట్స్ని విడుదల చేస్తుంది. ఆ టికెట్స్ ఉన్న భక్తులు తమకు కేటాయించిన సమయానికి 1 గంట ముందుగానే వైకుంఠం 1 కాంప్లెక్స్కి చేరుకోవాలి. 300 రూపాయల టికెట్స్ ఉన్నవారికి శ్రీవారిని దర్శించుకోవడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. 12 ఏళ్లలోపు పిల్లలు ఉన్నవారు టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు.
తల్లిదండ్రులతో, కుటుంబ సభ్యులతో వెళ్ళిపోవచ్చు. ఆధార్ కార్డ్ మాత్రం తప్పనిసరిగా తీసుకెళ్ళాలి. శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్స్ తీసుకున్న భక్తులు తిరుమలలో శ్రీవారిని సులువుగా దర్శించుకోవచ్చు. ఈ విషయం చాలా మందికి తెలియదు. తిరుపతిలోని అలిపిరి దగ్గర సప్తగో ప్రదక్షిణ మందిరం ఉంది. ఇక్కడ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం నిర్వహిస్తారు. ఈ హోమం చేయించాలంటే 1000 రూపాయలు చెల్లించాలి. టికెట్ ఆన్లైన్లో తీసుకోవాలి. ఆఫ్లైన్లో కూడా టికెట్స్ తీసుకోవచ్చు. ఆఫ్లైన్ టికెట్స్ తెల్లవారుజామున 5 గంటల నుంచి ఇక్కడ ఇస్తారు. హోమం పూర్తయిన తర్వాత టికెట్పై స్టాంపు వేసి ఇస్తారు. ఈ టికెట్ తీసుకెళ్లి తిరుమలలో దర్శనం చేసుకోవచ్చు. ఒక టికెట్పై ఇద్దరికి 300 రూపాయల శ్రీవారి దర్శనం లభిస్తుంది. 3 నుంచి 4 గంటల్లో శ్రీవారిని దర్శించుకోవచ్చు. పసిపిల్లలతో తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలంటే కాస్త ఇబ్బంది. ఈ ఇబ్బందిని గుర్తించిన టీటీడీ పసిపిల్లల తల్లిదండ్రులు ఎక్కువగా ఇబ్బంది లేకుండా సులువుగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేలా అవకాశాన్ని కల్పిస్తోంది టీటీడీ. ఏడాదిలోపు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు 3 నెలల ముందే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తమ పిల్లల బర్త్ సర్టిఫికేట్ని ఆధారంగా చూపించి అప్లై చేయాలి. ప్రతి నెల ఈ టికెట్ల కోటాను ప్రత్యేకంగా విడుదల చేస్తుంది టీటీడీ. వీరికి సుపథం నుంచి ప్రత్యేక లైన్ ఉంటుంది. ఈ లైన్ తిరుమల శ్రీవారి ఆలయం పక్కనే ఉంటుంది. కాబట్టి ఎక్కువసేపు క్యూ లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు. గంటలో దర్శనం పూర్తవుతుంది. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్స్ కూడా ఇస్తూ ఉంటుంది టీటీడీ. ఇవి టైమ్ స్లాట్ టోకెన్స్ కాబట్టి భక్తులు తమకు కేటాయించిన సమయానికి దర్శనానికి వెళ్తే సరిపోతుంది. తిరుపతిలోని విష్ణునివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్, శ్రీవారి మెట్టు దగ్గర ఈ టోకెన్స్ తీసుకోవచ్చు. తెల్లవారుజామున 4 గంటల నుంచే ఈ టోకెన్స్ ఇస్తారు. తిరుపతిలో 15,000, శ్రీవారి మెట్టు దగ్గర 5,000 టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్స్ తీసుకున్న భక్తులు వైకుంఠం 1 కాంప్లెక్స్ నుంచి కంపార్ట్మెంట్లలోకి వెళ్ళాలి. ఈ టోకెన్లు ఉన్నవారికి దర్శనానికి సాధారణ రోజుల్లో 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. పండుగలు, సెలవుల రోజుల్లో 10 గంటల సమయం పడుతుంది. తిరుమలలో పెళ్లి చేసుకునేవారు శ్రీవారిని సులువుగా దర్శించుకోవచ్చు. అయితే తిరుమలలో కళ్యాణం చేసుకుంటేనే ఈ అవకాశం లభిస్తుంది. నవదంపతులతో పాటు వారి తల్లిదండ్రులకు కలిపి మొత్తం 6 టికెట్స్ ఇస్తారు. సుపథం మార్గం నుంచి దర్శనానికి వెళ్ళొచ్చు. ఇక కొత్తగా పెళ్లైన నవదంపతులైతే కళ్యాణోత్సవం టికెట్ పైన దర్శనం చేసుకోవచ్చు. పెళ్లైన వారం రోజుల్లోపు తిరుమలలో కళ్యాణోత్సవం టికెట్స్ తీసుకుని శ్రీవారిని దర్శించుకోవచ్చు. నవదంపతుల కోసం రోజు 20 కళ్యాణోత్సవం టికెట్స్ కేటాయించారు. వధూవరులు తమ పెళ్లి పత్రిక, పెళ్లి ఫోటోస్, ఆధార్ కార్డులను సిఆర్ఓ కార్యాలయంలో చూపించి ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 మధ్య పేర్లు నమోదు చేసుకోవాలి. వారికి మరుసటి రోజు జరిగే కళ్యాణోత్సవానికి టికెట్లు ఇస్తారు. కళ్యాణం తర్వాత స్వామి దర్శనం కల్పిస్తారు. దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. రక్తదానం చేసేవారికి తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రత్యేక కోటా ఉందన్న విషయం మీకు తెలుసా? 40 ఏళ్ల క్రితం టీటీడీ తీసుకువచ్చిన పథకం ఇది. అయితే ఈ అవకాశం తిరుమలలో ఉన్న అశ్విని ఆసుపత్రిలో రక్తదానం చేసేవారికి మాత్రమే ఉంటుంది. ఈ ఆసుపత్రిలో రక్తదానం చేసిన భక్తులకు సుపథం ద్వారా దర్శనానికి అవకాశం కల్పిస్తారు. రక్తదానం చేసిన 24 గంటల్లో శ్రీవారిని దర్శించుకోవచ్చు. వైకుంఠం 2 కాంప్లెక్స్ నుంచి దర్శనానికి వెళ్ళొచ్చు. రక్తదానం చేసినట్టు డాక్టర్ నుంచి ధృవీకరణ పత్రాన్ని తీసుకువెళ్ళాలి. దర్శనానికి 3 గంటల నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఇలా తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక ఇవి కాకుండా తిరుమలలో సుప్రభాతం లాంటి ఆర్జిత సేవలకు ప్రత్యేక దర్శనాలు ఉంటాయి. వాటి గురించి మరిన్ని వీడియోస్ చేయబోతున్నాం. మరి మీరు ఇప్పటి వరకు ఎన్ని మార్గాల్లో శ్రీవారిని దర్శించుకున్నారు? కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో లైక్ చేయండి. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళేవారికి ఈ వీడియోను షేర్ చేయండి. అదేవిధంగా మన ఆలయాలు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.